జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. చాలా కాలం స్తబ్దుగా ఆల్మోస్ట్ అంత పాసివ్గా ఉన్నటువంటి టెర్రరిజం కాస్త కాశ్మీర్ బాగానే ఉంది. ఇప్పుడు కాశ్మీర్ వ్యాలీలో ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. జమ్మూలో వరుసగా అటాక్స్ జరుగుతున్నాయి. 3-4 రోజుల్లో వరుసగా 3 అటాక్స్ జరిగాయి. అది కూడా ప్రమాణ స్వీకారం జరిగిన రోజే మొదలైంది. ఇక్కడ మోదీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అదే రోజున రియాసీలో పెద్ద అటాక్ జరిగింది. 9 మందో 10 మందో చనిపోయారు. ఆ తర్వాత కఠువాలో జరిగింది, మరొక దోడా జిల్లాలో జరిగింది. ఏంటి ఒక్కసారిగా ఈ కోఇన్సిడెన్స్ ఏంటి, వాళ్ళ టార్గెట్ ఏంటి, ఏం జరుగుతుంది? రాజుగారు మీరు చెప్పినట్ల కాశ్మీర్ వ్యాలీలో ప్రాబ్లం లేదు. అక్కడ చాలా మటుకు ఫ్లాట్ టెరిటరీ అంటారు దాన్ని. ఆర్మీకి కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ బెటర్ ఉంది. టెర్రరిస్ట్ని ట్రేస్ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది టెరైన్. జమ్మూ అట్లా కాదు. జమ్మూలో ఎస్పెషలీ ఇప్పుడు మన జరిగిన రియాసీ అటాక్ లాంటి ప్లేస్లో కమ్యూనికేషన్ చాలా పూర్ ఉంది. అక్కడ సిగ్నల్స్ చాలా తక్కువ ఉంటుంది. ఈవెన్ నేను లదాఖ్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా చోట్ల లదాఖ్లో కూడా నెల ముందు వెళ్ళినప్పుడు చాలా చోట్ల సిగ్నల్స్ పనిచేయవు అసలు. అది కొన్ని కావాలని చేస్తున్నారని చెప్తున్నారు. అది కూడా ఉండొచ్చు. ఎందుకంటే చైనా వైపు నుంచి సిగ్నల్స్ మళ్ళీ వాళ్ళు మన సిగ్నల్స్ ట్యాప్ చేసుకొని మన ఇక్కడ లోకల్ లదాఖీస్ని కాంటాక్ట్ చేస్తారు. అది కూడా బహుశా కాశ్మీర్లో ఉండొచ్చు. ఎందుకంటే ఈ కాశ్మీర్ ఇన్ఫ్యాక్ట్ చాలామంది కాశ్మీర్ హాలిడే ఎవరైనా ప్లాన్ చేస్తుంటే లేకుంటే లదాఖ్ హాలిడే ప్లాన్ చేస్తున్నారు చెప్పాలంటే జమ్మూ కాశ్మీర్ లదాఖ్ వెళ్తున్నప్పుడు మీ ప్రీపెయిడ్ కనెక్షన్స్ పనిచేయవు అక్కడ. మీరు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత తెలుస్తుంది మీకు. యూజువల్లీ ఎయిర్పోర్ట్లో అనౌన్స్ చేస్తారు, కానీ శ్రీనగర్కి వెళ్ళే వాళ్ళ లేకుంటే లే లదాఖ్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా కానివ్వండి ప్రీపెయిడ్ కనెక్షన్స్ పనిచేయవు. అక్కడ పోస్ట్ పెయిడే పనిచేస్తుంది. సో మీరు గిట్ట ఎవరైనా ప్లాన్ చేసుకున్నప్పుడు హాలిడే అక్కడికి మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అది ఎందుకంటే ప్రీపెయిడ్ కనెక్షన్స్ అంటే ఎవరైనా తీసుకోవచ్చు. ఎవడైనా ఒక ఫోన్ కార్డు ఆధార్ కార్డు ఇచ్చి వాడు ప్రీపెయిడ్ తీసుకుని మన దగ్గర కనిపిస్తారు కదా, రోడ్ల మీద కూర్చుంటారు వాళ్ళు. ప్రీపెయిడ్. పోస్ట్ పెయిడ్ అంటే ఒక అథెంటికేషన్ ఉంటుంది. ప్రీపెయిడ్లో కూడా ఉంది కానీ ఆధార్ కార్డు ఇస్తాడు, కానీ పోస్ట్ పెయిడ్ కొంచెం స్ట్రిక్ట్. ఇంకా అది మన బయోమెట్రిక్ చెక్ ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు. సో ఈ కాశ్మీర్లో కమ్యూనికేషన్ ఫెసిలిటీస్ కొంచెం బాగుంటుంది. శ్రీనగర్ ఎందుకంటే క్యాపిటల్ ఉండే, జమ్మూ కూడా క్యాపిటల్, సమ్మర్ క్యాపిటల్ ఉంటుంది. కానీ ఈ అబ్దుల్లాస్ కానివ్వండి ముఫ్తీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా కాశ్మీర్లో ఒక స్టెప్ అదర్లీ ట్రీట్మెంట్ ఇచ్చారు జమ్మూ వైపు. కమ్యూనికేషన్ బాగాలేదన్నమాట. సో ఈ ప్రాబ్లంతోనే ఇక్కడ ఈ కమ్యూనికేషన్ ఇప్పుడు ఈ అటాక్ జరిగిందని కూడా చాలా సేపు తర్వాతనే వీళ్ళకి తెలుసు, ఇన్ఫర్మేషన్ వచ్చిందని. అప్పుడు దాకా వీళ్ళు పారిపోయారు టెర్రరిస్ట్ అక్కడి నుంచి. యూజువల్లీ కాశ్మీర్లో మీరు చూసుంటారు, వ్యాలీలో అటాక్ కాగానే సరౌండ్ చేసుకుంటారు సెక్యూరిటీ ఫోర్సెస్. వితిన్ హాఫ్ అన్ అవర్ ఆ ఎంటైర్ ఏరియాని కార్డన్ చేసుకొని కార్డన్ సర్చ్ ఆపరేషన్ అంటారు దాన్ని. చాలా ప్లాన్డ్గా చేసినట్టున్నారు. ఇది ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చేదాకా ఫస్ట్ యాక్సిడెంట్ అనుకున్నారు, తర్వాత తెలిసింది యాక్సిడెంట్ కాదు, ఇది ఫైరింగ్ జరిగింది. దాంతో అక్కడ అట్లాంటి యాక్సిడెంట్ చాలా కామన్. అక్కడ హిమాచల్ వైపు కూడా బస్సులు పడిపోతే కొండపై నుంచి కిందకి పడిపోయి చాలామంది చనిపోతారు. అది ఇట్స్ అ వెరీ కామన్ థింగ్ ఇన్ నార్త్ ఈస్ట్లో ఈవెన్ నార్త్లో కూడా. కానీ ఇక్కడ జరిగిన దాని ప్రకారం ఇప్పుడు ఈ మోదీ గారు ఒక రివ్యూ కూడా చేశారు. ఎందుకు ఇది జరుగుతుంది, ఒక కొత్త యాక్సిస్ వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారా, జమ్మూ రీజన్ పెట్టి కొత్త యాక్సిస్ తయారు చేస్తున్నారా అని మోదీ గారు ఒక రివ్యూ చేశారు. అజిత్ దోవల్ గారు అప్పుడు నిన్ననే ఆయన్ని రీఅపాయింట్ చేశారు మన సాయంత్రం. అండ్ జేఎన్కే డీజీపీ స్వైన్ గారు ఉన్నారు, ఆర్ఆర్ స్వైన్. వీళ్ళిద్దరు 3-4 కూర్చొని, మిగతా ఆఫ్కోర్స్ ఆఫీషియల్స్ ఉండుంటారు మనకు తెలియదు, ఒక కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీస్ని రీవర్క్ చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్లో. బహుశా దాని ఇంపాక్ట్ మీకు వచ్చే ఒక నెల లోపల కనిపిస్తుంది దాని ఇంపాక్ట్. ఎందుకంటే ఇమ్మీడియట్గా ట్రూప్ మూవ్మెంట్ అంతా ఈజీగా ఉండదు. బేసిక్లీ ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ స్నో మెల్టింగ్ స్టార్ట్ అయింది, సమ్మర్ స్టార్ట్ అయింది అక్కడ. సో ఈ స్నో ఉన్న టైంలో చాలా హెవీ స్నో పడుతుంది జమ్మూ కాశ్మీర్ ఆ రీజన్లో టువర్డ్స్ ద ఎల్ఓసి ఆల్సో. క్రాసింగ్ చేయడానికి చాలా టఫ్ ఆ స్నోలో. మీకు కార్గిల్ కూడా గుర్తుంటుంది, కార్గిల్ ఎట్లా జరిగిందని. కార్గిల్ స్నో టైంలో వాళ్ళు వచ్చి కూర్చున్నారు పైన ఫస్టే. సో మన ట్రూప్స్కి మూవ్మెంట్ కూడా చాలా టఫ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా స్నో మెల్టింగ్ కాగానే ఒక 40 నుంచి 50 మంది పాకిస్తానీ టెర్రరిస్ట్ మన బార్డర్ క్రాస్ చేశారు. అది ఎక్కడ క్రాస్ చేశారో ఎట్లా క్రాస్ చేశారో తెలియదు. ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ప్రకారం ఒక 40 నుంచి 50 మంది అక్కడ ఉన్నారు. ఎక్కడో జమ్మూ ఏరియా, కొంతమంది కాశ్మీర్ ఏరియాలో కూడా దాచుకున్నారు అనమాట. సో ఈ 40-50 మంది ఈ అటాకులు చేస్తున్నారు. వాళ్ళు చిన్న చిన్న టీమ్స్గా సెటప్ చేసుకొని చేస్తున్నారేమో. సో నేను చెప్పినట్లు ఇది ఫ్లాట్ ఫ్లోర్ వ్యాలీ అని చెప్తారు కాశ్మీర్ వ్యాలీని. కొంచెం ఫ్లాట్ ఉంటుంది, లేకుంటే ఇంక్లైన్ ఉంటుంది. టెర్రరిస్ట్కి సెక్యూరిటీ ఫోర్సెస్ అక్కడిక్కడ కనిపిస్తారు వాళ్ళిద్దరికి. కానీ జమ్మూలో అది కాదు. జమ్మూలో ఇంకొక డిఫరెంట్ మౌంటైనస్ టెరైన్ ఉంది, అది కంప్లీట్గా కొండ ఉంటుంది. అక్కడ ఎక్కడ దాచుకుంటే కూడా మీకు కనిపించదు. అండ్ యూఆర్ సిట్టింగ్ డక్ అంటారు ఇంగ్లీష్లో. కింద నుంచి వచ్చినోడు డెఫినెట్ 5 నుంచి ఫైర్ చేస్తాడు.
కార్గిల్లో కూడా జరిగింది అదే. కానీ కార్గిల్ వాజ్ అ ఫార్మల్ వార్, ఇది ఇన్ఫార్మల్ గెరిలా వార్, ఒక టెర్రరిస్ట్ అటాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు ఒక కొత్త స్ట్రాటజీ ప్రకారం ఈ మీటింగ్లో జరిగిన మోదీ గారు, దోవల్ గారు అండ్ డీజీపీ జేఎన్కే, మిగతా సెక్యూరిటీ ఆఫీషియల్స్, ఆర్మీ ఆఫీషియల్స్ అందరు కలిసి మీటింగ్లో డిస్కస్ చేసిన ఏం మనకు క్లియర్గా తెలియదు, కానీ వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఒక షిఫ్టింగ్ స్ట్రాటజీ చేస్తున్నారు. ఇప్పుడు 1990s ఫోర్స్ డిప్లాయ్మెంట్ ఎట్లా ఉంటే దాన్ని అట్లనే తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే 1990s ఈ కొండ పైన కూర్చోబెడతారు మన ఆర్మీ వాళ్ళని. ఇది చాలా డిఫికల్ట్, ఎందుకంటే వాళ్ళకి రేషన్స్ పంపించాలి, వాళ్ళ షిఫ్ట్ చేంజింగ్ ఉంటుంది, అంత ఈజీ కాదు. ఎస్పెషల్లీ వింటర్లో చాలా కష్టం అక్కడ వాళ్ళు మెయింటైన్ చేయడానికి. కానీ అక్కడ పెడితే అడ్వాంటేజ్ అంటే అక్కడి నుంచి మీరు మొత్తం రికాన్సెన్స్ చేసుకోవచ్చు. ఒక కొండ నుంచి ఇంకో కొండ 5 కిలోమీటర్ దూరం ఉంటే ఇక్కడ ఒక ఆర్మీ పోస్ట్, అక్కడ ఒక ఆర్మీ పోస్ట్. ఇది రాష్ట్ర రైఫిల్స్ ఉండొచ్చు, రెగ్యులర్ ఇండియన్ ఆర్మీ ఉండొచ్చు, సిఆర్పిఎఫ్ ఉండొచ్చు, జేఎన్కే పోలీస్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. బట్ దే హ్యావ్ టు గార్డ్ ద మౌంటైన్ టాప్స్ అన్నమాట. అది కాకుండా ఈ రెస్యూమింగ్ అండ్ ఇంటెన్సిఫైయింగ్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ అని, ఇది ఈ మీటింగ్ తర్వాత వచ్చిన డీటెయిల్ మనం చూస్తాం. ఆపరేషన్ సెక్టర్ వైజ్ చేయబోతున్నారంట. సో సెక్టర్ వైజ్ అంటే ఇప్పుడు దోడా తీసుకోండి, ఒక సెక్టర్గా తీసుకుంటారు. అది కాకుండా జమ్మూ సిటీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్, అట్లనే బారాముల్లా అటువైపు కాశ్మీర్ వైపు ఉన్నది, అటునుంచే మోస్ట్ ఇన్ఫిల్ట్రేషన్ జరుగుతుంది అన్నమాట. సో ఈ అంతా ఏరియాస్ అన్ని పాకెట్స్ అన్ని మనం చూడాల్సి వస్తుంది అన్నమాట. ఈ కంప్లీట్ అనంతనాగ్ కానివ్వండి, మిగతా అన్ని ఏరియాస్లో నౌ దే గోయింగ్ టు మేక్ ఇట్ వన్ బ్లాక్, ఒక కమాండర్కి ఇచ్చేస్తారు. అది అగైన్ కెన్ బి ఆర్మీ, పోలీస్, ఎవ్రీబడి, సిఆర్పిఎఫ్ ఎవరైనా ఉండొచ్చు. సో ఈ పర్టికులర్ ఫినామినన్ ఇప్పుడు జరిగిన రియాసీలో జరిగింది కానీ, దోడాలో జరిగింది కానీ, మీరు చెప్పినట్లు కఠువాలో జరిగింది కానీ, మీరు చూసుంటారు ఈ అటాక్స్లో వాళ్ళు ఇమ్మీడియట్గా డిసపియర్ అయిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళారు ఎవరికి తెలియట్లేదు. నిన్న ఒక ఎన్కౌంటర్ జరిగింది, మనం రికార్డ్ చేస్తున్న దానికన్నా ఒక రోజు ముందు ఎన్కౌంటర్, 2 చనిపోయారు. దాంట్లో ఒక సిఆర్పిఎఫ్ జవాన్ కూడా ఈ వాజ్ మార్టర్డ్ ఇన్ దట్. కానీ ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ లష్కర్-ఏ తైబా వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఆపరేషన్స్ని జమ్మూకి షిఫ్ట్ చేశారు. ఎందుకంటే అక్కడి నుంచి డిఫరెంట్ యాక్సెస్ ఉంది. చెనాబ్ రివర్ ఒకటి ఉంది. సో త్రూ దట్ రివర్ ఆల్సో తావి, జమ్మూ తావి అంటాం మనం. ఫస్ట్ ఒక రైల్వే స్టేషన్ చాలా ఫేమస్ ఉండే ఆ టైంలో. అది కాకుండా ఉజ్ అండ్ రావి రివర్స్, ఇది కూడా అక్కడ ఉన్నాయంట. ఈ యాక్సెస్ పెట్టుకొని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. ఈ రివర్స్ నుంచి ఒక సైడ్ నుంచి ఒక సైడ్ క్రాస్ చేయడం, తిరిగి రావడం ఇదంతా. సో దిస్ పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న దిస్ ఇస్ ద డిటర్మైన్డ్ ఎఫర్ట్. ఆ రోజు రాత్రి స్వేరింగ్ ఇన్ నడుస్తున్నప్పుడు అటాక్ జరిగింది. ఆ రోజు సాయంత్రం డెలిబరేట్గా చేశారు. ఎందుకంటే మేజర్ లోకల్ ఆ ఏరియాలో ఉన్న లీడర్స్, బంగ్లాదేశ్ కానివ్వండి, మాల్డీవ్స్ కానివ్వండి, మారిషస్ కానివ్వండి, శ్రీలంక, భూటాన్, నేపాల్, వీళ్ళందరూ వచ్చినప్పుడు అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇట్లా ఒక ఇన్సిడెంట్ చేశారు వాళ్ళు. డెఫినెట్ అంటే పాకిస్తాన్ చేయిందని వాళ్ళ ఆర్మ్స్ చూస్తేనే తెలిసిపోతుంది. వాళ్ళ బుల్లెట్స్ అక్కడ యూజ్ చేసిన బుల్లెట్స్ అంతా పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, వాళ్ళకి ఒక స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ వాళ్ళు యూజ్ చేస్తారు. అది వాళ్ళు యూజ్ చేస్తారు, అది మీకు మార్కెట్లో దొరకదు ఇదంతా. సో ఆబ్వియస్లీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడి నుంచి పంపించిన వాళ్ళు వీళ్ళే, దాంట్లో డౌట్ లేదు. కానీ మనం మళ్ళీ ఒక బాలకోట్ చేయాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు, తప్పు. వీ షుడ్ ట్యాకిల్ దిస్ ఫెలోస్ ఇన్ ఇండియా. భారతదేశంలో వీళ్ళని ట్యాకిల్ చేయాలి. పాకిస్తాన్ తర్వాత చూసుకుందాం. ఇక్కడికి వచ్చిన 40-50 మందిని అందరిని ఫినిష్ చేసేస్తే దెన్ ద మెసేజ్ గోస్ అవుట్, ఇంకోటి పంపిస్తే వాళ్ళని కూడా ఫినిష్ చేసేస్తామని. ఇప్పుడు మనకు బాలకోట్ ప్రాబ్లం లేదు. మీకు రాజుగారు బాలకోట్ అటాక్ జరిగిన తర్వాత ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు అడిగారు, అరవింద్ కేజ్రీవాల్ ప్రూఫ్ అడిగారు. మీరు గుర్తుపెట్టుకోండి, దాని తర్వాత చాలామంది మేజర్ టెర్రర్ లీడర్స్, లష్కర్-ఏ తైబా లీడర్స్, జైషే మహమ్మద్ లీడర్స్, వీళ్ళు ఎవరు కనిపించలేదు. ఒక్కడు ఇవాళ దాకా కనిపించలేదు. వాళ్ళ కమాండర్స్ అంటే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఆ రోజు. సో ఇండియా యాక్టెడ్ ఆన్ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్. అండ్ బాలాకోట్ అనేది ఇట్ ఈస్ అ రిలీజియస్ సిగ్నిఫికెన్స్. ఎందుకంటే మన దగ్గర దియోబంద్, యూపీలో ఉన్న దియోబంద్కి బాలాకోట్కి చాలా క్లోజ్ కనెక్షన్ ఉంది త్రూ రిలీజియస్ లైన్. సో బాలాకోట్ అనేది వాళ్ళకి చాలా పాత సిగ్నిఫికెన్స్ ఉండే అక్కడ ఆ ఏరియాలో. సో ఈ టెర్రరిస్ట్ అంతా అక్కడికి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఒక్కటే కాదు, రిలీజియస్ ట్రైనింగ్ కూడా తీసుకుంటుండే. కానీ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే పాకిస్తాన్లో డెస్ అ టోటల్ ఎలిమెంట్ ఆఫ్ కన్ఫ్యూజన్. అక్కడ ఒక గవర్నమెంట్ అనేది పేరు కోసం ఉంది అంతే. వాళ్ళకి డబ్బులు లేవు, IMF దగ్గర బతుకుతున్నారు. మొన్ననే నేషనల్ స్టాబ్లో ఒక డిబేట్ కూడా మనం చేసాం, ఆర్మీకి ఉన్న బడ్జెట్ గురించి డిబేట్ చేసాం. పాకిస్తాన్ ఆర్మీకి వాళ్ళు 1.7% వాళ్ళ జీడిపి వాళ్ళ ఆర్మీ మీద పెడుతున్నారు. వాళ్ళ జీడిపియే చాలా తక్కువ. భారతదేశం కూడా అంతే పెడుతుంది 1.9%. కానీ మన జీడిపి ఎక్కడుంది, వాళ్ళ జీడిపి ఎక్కడుంది? వాళ్ళకి తినడానికి ఆట లేదు, అక్కడ కొట్టుకుంటున్నారు. సో వీళ్ళు కానీ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ బడ్జెట్ ఎప్పుడు తగ్గించరు. వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకుంటారు. యూరోప్లో పెద్ద పెద్ద మ్యాన్షన్ కొనుక్కుంటారు. ఇలా పాకిస్తాన్ జనరల్స్ చూడండి, ఎవడైనా రిటైర్ అయిన వాళ్ళు ఒక్కడు పాకిస్తాన్లో ఉన్నాడు. అయితే బ్రిటన్లోనో లండన్లో ఉంటాడు, లేకుంటే దుబాయ్లో ఉంటారు. పెద్ద పెద్ద ఇల్లు తీసుకుంటారు, కొనుక్కుంటారు. ఎంత డబ్బులు వీళ్ళకి వచ్చేది ఇక్కడి నుంచి, అన్అకౌంటెడ్ మనీ.
అది పాకిస్తాన్లో ఉన్న పొలిటీషియన్ కూడా నోరు తెరిచి మాట్లాడిన దమ్ము లేదు వాళ్ళకి. ఈ టెర్రరిజాన్ని ఇప్పుడు మనం చూస్తుంది, ఈ టెర్రరిజాన్ని ఇప్పుడు కొత్త రూపంలో వస్తుంది. దాన్ని డెఫినెట్లీ ఈ బార్డర్ క్రాస్ చేస్తున్నప్పుడు టెక్నాలజీ యూజ్ చేసి వాళ్ళని న్యూట్రలైజ్ చేయడం అదొకటి, దట్ ఈస్ పాసిబుల్. అది కాకుండా ఈ మౌంటైనస్ టెరైన్లో కంటిన్యూస్లీ అక్కడ ఒక హైడింగ్ ఏరియా వాళ్ళకి ఇవ్వకుండా అక్కడ టెర్రరిస్ట్ని ట్యాకిల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అఫ్కోర్స్ నేను చెప్పినట్లు ఇది ఒక నెల పడుతుంది దీని ఇంపాక్ట్ చూడడానికి ఆన్ గ్రౌండ్. కానీ ఆల్రెడీ మనకు ఇంక్రీజ్ యాక్టివిటీ సెక్యూరిటీ ఫోర్సెస్ వైపు నుంచి చూసాం. కానీ ఇది ఒక ఇంగ్లీష్ అంటారు క్యాట్ అండ్ మౌస్ గేమ్ అంటారు. మన టామ్ అండ్ జెర్రీ చూస్తున్నట్లు ఉంటుంది. ఇక్కడి నుంచి పోతే అక్కడి నుంచి పోతే ఇక్కడి నుంచి వీళ్ళు కంటిన్యూస్గా మూవ్ అవుతుంటారు. ఇప్పుడు వీళ్ళు జమ్మూలో కాన్సన్ట్రేట్ చేస్తే రేపు కాశ్మీర్ మీద ఒక అటాక్ చేస్తారు. కానీ కాశ్మీర్లో అటాక్ ఎందుకు చేయట్లేదంటే అక్కడ లోకల్ పాపులేషన్ వీళ్ళతో మొత్తం తంగైపోయారు టెర్రరిస్ట్ వాళ్ళతో. ఇక్కడ కూడా మన రేసల్ జరిగిన ఇన్సిడెంట్లో కూడా అక్కడ లోకల్స్ చెప్పారంట వీళ్ళు ఎవరు చేశారని చెప్పి 50 మందిని డిటైన్ చేసుకున్నారు లోకల్స్. ఎందుకంటే లోకల్ సపోర్ట్ లేకుండా చేయలేరు. బికాస్ దట్ ఏరియా 60-40 పాపులేషన్ ఉంది. 60% హిందూస్, 40% ముస్లిమ్స్. సో న్యాచురల్లీ లోకల్ సపోర్ట్ ఉంటుంది. ఎక్కడో ఏదో ఇంట్లో దాచుకుంటారు అటాక్ తర్వాత, దాని నుంచి అక్కడి నుంచి మళ్ళీ మూవ్ అవుతారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తిండి పెట్టాల్సి వస్తుంది. మొన్న కూడా జరిగిన ఎన్కౌంటర్ 2 టెర్రరిస్ట్ని చంపిన దాంట్లో ఒక లోకల్ విలేజర్ ఆర్మీని ఇన్ఫార్మ్ చేసిండు కాశ్మీర్ దట్ వీళ్ళు వచ్చారు, వీళ్ళిద్దరు వచ్చి మా ఇంటికి వచ్చి ధమ్కి ఇచ్చారు, నీళ్ళు కావాలని చెప్పారు, నీళ్ళు తీసుకెళ్ళిపోయారు, అన్నం కావాలంటే అన్నం కూడా పట్టుకెళ్ళిపోయారని. ఆ లోకల్ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర తెలంగాణ నుంచి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇప్పుడున్న తెలంగాణలో నక్సలిజంని ఇక్కడి నుంచి కంప్లీట్గా వైప్అవుట్ చేసేసారు. ఇప్పుడు బస్తరు ఆ ఏరియాలో ఉన్నారు అందరూ, గద్రిచోళ ఇక్కడ ఈ మహారాష్ట్ర వైపు ఉన్నారు, కానీ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఆ యాక్సెస్లో ఉన్నారు వాళ్ళు. కానీ ఆంధ్ర తెలంగాణలో ఒక టైం నల్లమలలో నో ఎంట్రీ ఏరియా ఉండే సెక్యూరిటీ ఫోర్సెస్కి. ఇప్పుడు చూడండి అది ఎందుకు జరిగిందంటే వాళ్ళకి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆన్ ద గ్రౌండ్ చాలా బాగుంది. తెలంగాణ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఇప్పుడు కూడా దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అంటే మీరు ఒక కౌంటర్ టెర్రరిజంది ఒక స్టేట్ లెవెల్ చూస్తే ఐ థింక్ ఆంధ్ర అండ్ తెలంగాణ, ఇప్పుడు ఛత్తీస్గఢ్ కూడా చాలా బాగా నేర్చుకున్నాం. మనం చూసాం ఎంతమందిని చంపారు ఇప్పుడు దగ్గర 100 మంది కన్నా ఎక్కువ చంపేశారు నక్సలైట్స్. సో డెఫినెట్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇస్ ఇంపార్టెంట్. అండ్ అక్కడున్న లోకల్ పాపులేషన్ ఇన్వాల్వ్ చేసి హ్యూమన్ ఇంటెలిజెన్స్ని ఆపరేట్ చేస్తే ఇజ్రాయెల్ చేస్తున్న అదే స్టెప్ గాజాలో మీరు చూడండి. ముందర 4 హాస్టేజెస్ని రెస్క్యూ చేశారు. ఎట్లా చేశారు? దే హ్యాడ్ వెరీ వెరీ గుడ్ కానీ ఒక నెల ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేసుకుంటా, డబుల్ చెక్ చేసుకుంటా, అది ఒక అంబుష్ అయితే కాదు కదా అని చెప్పేసి మొత్తం చెక్ చేసిన తర్వాత వాళ్ళు చేశారు ఆపరేషన్. అది దానిలో గ్రౌండ్లో ఉన్న 250 మంది చనిపోయారు వాళ్ళు, గాజాలో ఉన్న మంది. అది కొంతమంది టెర్రరిస్టు, కొంత సివిలియన్స్. అది జరుగుతుంది ఎప్పుడైనా, కొలాటరల్ డ్యామేజ్ అంటారు దాన్ని. కానీ జమ్మూలో ఎప్పుడు జరిగింది ఈ అటాక్ని డెఫినెట్గా మోదీ గవర్నమెంట్ రాగానే ఒక గుడ్ మార్నింగ్ కాల్ లాగా పంపించారు వీళ్ళు. దాన్ని అరకట్టాల్సింది వేకప్ కాల్. ఇట్ ఇస్ అ వేకప్ కాల్. ఇట్ ఇస్ మోర్ దెన్ వేకప్, ఇట్స్ గుడ్ మార్నింగ్ కాల్. అంటే మోదీ గారు వచ్చారు కదా చూడండి అని చెప్పి 10 మంది చంపేసిన తర్వాత మోదీ గారికి పవర్ లేదు. ఎందుకంటే ఇదే ఇష్యూ రాహుల్ గాంధీ లోక్సభలో తీసుకొస్తారు. చూడండి 100% తీసుకొస్తారు. వాళ్ళు కండెమ్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అటాక్ని కండెమ్ చేయకుండా ఎక్కడుంది జమ్మూ కాశ్మీర్లో పీస్ అని. అది కూడా కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ బస్సులో వస్తున్న అందరూ యాత్రికులు అంటే వాళ్ళ పిలిగ్రిమ్స్ వాళ్ళందరూ యూపీ నుంచి వైష్ణోదేవి ఆలయానికి వెళ్తున్నారు, కటారా. సో దాని కనెక్షన్ కూడా ఉంది. అది ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళ మీదే ఎందుకు దాడి చేస్తారు, ఇంకొక బస్సు మీద ఎందుకు దాడి చేయలేదు, లోకల్ పాపులేషన్ వెళ్తున్న బస్సు మీద ఎందుకు దాడి చేయలేదు. చాలా దట్ రిలీజియస్ సిగ్నిఫికెన్స్ ఒక్కటే చూడకుండా ఒక పొలిటికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఆ మెసేజ్లో ఉంది రాజు గారు. అండ్ దట్ ఐ థింక్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్లీ మోదీ గవర్నమెంట్ ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం దే విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. అది ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ ఆర్మీ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. అది కంప్లీట్ కోహెషన్ ఒకటి లేకుండే కొన్ని లాస్ట్ ఒక 2-3 నెలల్లో బిట్వీన్ పోలీస్, సిఆర్పిఎఫ్, ఆర్మీ ఒక కౌంటర్ యూనిట్ని కంప్లీట్గా ఒక కొహెసివ్ యూనిట్గా వర్క్ చేయట్లేదు. ఇప్పుడు బహుశా అది మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఒకసారి టెర్రరిజం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఇండివిజువల్ దాంట్లో వెళ్ళిపోయారు. పోలీస్ పని మీద వెళ్ళిపోయారు, రాష్ట్రీయ రైఫిల్స్ వాళ్ళ పని మీద వెళ్ళిపోయారు, నార్దర్న్ కమాండ్ వాళ్ళ పని మీద వెళ్ళిపోయారు. సో ఇట్ వాజ్ ఆల్ గోయింగ్ సమ్వేర్. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక కంప్లీట్ యూనిట్గా పనిచేసి, ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో జమ్మూ కాశ్మీర్ పోలీస్ ఇస్ ద బెస్ట్, డౌటే లేదు దాంట్లో. అంటే ఆ ఏరియాలో వాళ్ళ దగ్గర ఎంతోమంది చనిపోయారు పోలీస్ ఆఫీసర్స్. అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ ఆర్ ముస్లిమ్స్. 95%, 98% ముస్లిమ్స్ ఉండే. బట్ స్టిల్ దే ఆర్ ఫైటింగ్. వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ చాలా మంచి వాళ్ళు అక్కడ. వాళ్ళ గ్రౌండ్ లెవెల్ దే ఆర్ వెరీ గుడ్. వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళని బైపాస్ చేసి ఎర్లీ డేస్లో చేశారు. 80sలో, ఎర్లీ 90sలో కూడా. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అది చేశారు, తప్పు చేశారు. వాళ్ళని బైపాస్ చేయకండి. జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ అనే గ్రూప్ ఉంది. దే ఆర్ రియలీ గుడ్. వాళ్ళే అక్కడ ఉన్న టెర్రరిస్ట్లో మోర్ దెన్ హాఫ్ ద టెర్రరిస్ట్ని చంపింది వీళ్ళే. ఎస్ఓజీ వాళ్ళు లీవ్లో పోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి చంపేస్తున్నారు వాళ్ళని టెర్రరిస్ట్ వచ్చి. ఆలోచించడం, వాళ్ళు అంతా భయపడతారు వాళ్ళని. సో వాళ్ళ లోకల్ ఫోర్సెస్ కూడా ఇన్వాల్వ్ చేసి
హ్యూమన్ ఇంటెలిజెన్స్ పెంచితే డెఫినెట్లీ వీ విల్ సీ టర్న్ అరౌండ్ ఇన్ ద సిచ్యువేషన్. కానీ ఇది నడుస్తూనే ఉంటుంది, ఏదో జీరో టెర్రరిజంకి ఎప్పుడు రాదు. మ్యాక్సిమం తగ్గించారు, కాకపోతే మరోసారి ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి చర్చకు దారి తీయడానికి చేసినటువంటి అదే ఇంకే లేదు. అదేంటంటే వాళ్ళు కాన్స్టెంట్గా రిమైండ్ చేస్తూనే ఉంటారు, దిస్ ఇస్ అ కశ్మీర్ అనేది ఒక అన్సాల్వబుల్ ప్రాబ్లం అని చెప్పి వాళ్ళకి చూపియాలి పాకిస్తాన్కి. అది వాళ్ళ మెయిన్ స్ట్రాటజీ అన్నమాట. పిఓకేలో నడుస్తుంది ఏంటి మనకు అందరికి తెలుసు. అక్కడ తెలుస్తున్న గొడవ వాళ్ళందరూ అంటున్నారు మేము కాశ్మీర్ వైపు వచ్చేస్తాం, మాకు మీరు వద్దు, పాకిస్తాన్ వద్దు అంటున్నారు. ఇక్కడ మన వాళ్ళు అంటారు పొలిటీషియన్ మేము వెళ్ళి గుంజుకొని వస్తాం. అంత ఈజీ కాదు అంతా. ఫస్ట్ లెట్ us practically think how to get rid of this problem once and for all. And follow the Israeli method. Simple. ఇంకేం చేయక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.